హే హాయ్ హలో గైస్. సాటర్డే నేను మా ఫ్రెండ్ ప్లాన్ వేసిండే పొద్దుగాల పోయామని సిద్ధి వినాయక్ మహాలక్ష్మి. సో పోయేటప్పుడు ఇక్కడ సిఎస్టీ ఎక్కినాము. దాదాపు ఫుల్ కొంబాయిచీళ్ళు అందరు ఇక్కడ దాదాపు దిగి నార్మల్గా ఇక 1 కిలోమీటర్ ఉంటుంది. సో వాకింగ్ చేసుకుంటున్నాము. ఇక వాకింగ్ చేసుకునే దాంట్లో ఇడ్లీ వడ తిన్నాడు. టెంపుల్కి వచ్చి ఫ్రీ లైన్ దర్శనం కూడా ఫ్రీ లైన్లో ఫ్రీ లైన్ ఉంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ అయింది దర్శనం అయినాక నార్మల్ బయట వచ్చి ఫోటోలు తీసుకున్నాం. ఆడేసి మహాలక్ష్మి పోయింది. మహాలక్ష్మి పోతే ఒక స్టాప్లో దిగి ఇంకో స్టాప్లో దిగి వాకింగ్ చేసి వచ్చిన మహాలక్ష్మి ఉండబెట్టి నార్మల్ పోయి దర్శనం చేసుకున్నాం. ఇక ఇది ఎన్కి బ్యాక్ సైడ్ గేట్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఇట్లా పోయి మళ్ళీ మెయిన్ రోడ్కి పోవాలి. సో దూరం డిస్టెన్స్ లాంగ్ నడవాలి. సో నడిచినాం. అంత ఎండ ఫుల్ తక్కువ అయింది. ఆగమాగం అయింది. పైలో పోయి సల్లా ఏమైనా తాగామనుకున్నా కానీ దర్శనం చేసి కథలకు పొద్దుగాల రావచ్చు. ఫోటోలు దిగిన స్టార్టింగ్ ఫోటోలు దిగి ఇక దర్శనం బయట వచ్చిన ఫోటోస్ అలౌడ్ లేకుండా ఫోటోలు దిగాలి. బయట వచ్చిన దుక్కున్న తొలసి వాడు ఒక్కకి నేను ఒక రైట్ లెఫ్ట్ ఉంటుంది కదా, లెఫ్ట్ కూడా నేను రైట్కి జరిగి తక్కువ రారా అంటే వాళ్ళు లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ పోయినందుకు నేను చూడండి చాలా ఆగాలి వచ్చింది. దర్శనం ఏంటి బయటకు వచ్చినాం. కలిసి మళ్ళీ ఆడనే మరిచి వచ్చింది. మళ్ళీ అదే ప్రసాదం మళ్ళీ పడతాను. సో ఇట్లా అయింది. ఇక అంతైనా చెప్తారు ఇక అక్కడ ఇంజిన్ ఇది ఈ నీళ్ళతో తయారు చేసినాము ఏమో అని ఏమో ఇంజిన్ దాక్తుండే దారు. ఇక నుంచి మళ్ళీ దాదరకు వచ్చి మాటుంగ పోవాలని ప్లాన్ చేసినాం, ఎందుకంటే లంచ్ కోసము. సో మాటుంగలో రామాశ్రయ అని ఉంటుంది, ఆడికి పోయినాం. ఆడ పోయి ఇక ఆడికి ఇంకొక 20 minutes అవుతుంది. ఈడికి వచ్చినాం. ఇక రామాశ్రయ వచ్చి ఈడ కుక్కున్నాం నార్మల్ ఏసీ వల్ల కుక్కుని ఇక అంటే ఇక మెనూ చూసినాము. మెనూలో అయితే రవా ఇడ్లీ వాడు పెట్టిండు. నార్మల్ దోశ పెట్టిన ఆనియన్ మైసూర్ దోశ అని ఆనియన్ గీ కారం దోశ ఎట్లేమో అడిగితే అది ఇచ్చిండు. రవా దోశ ఉండే మంచిగానే, కానీ అలా కోకోనట్ స్టఫింగ్ ఉండేగా అది కూడా నాకు అవడలేదు. కానీ దోశ అయితే ఒక నంబర్ ఉండే, వర్త్ ఉండే. దోశ చట్నీ సాంబార్ అని దోశలో నార్మల్ ఏమో స్టఫింగ్ ఉన్నది. సో దోశ వర్త్ ఉండే. సో దోశ తిన్నాము. ఇక వాడికి మళ్ళీ దోశ వాడు వచ్చింది. వాడు టేస్ట్ చేసిండు కదా, వాడు మళ్ళీ దోశ పెట్టుకోండు. ఇక పైనాపిల్ షీరా అని మైసూర్ పాక్ అయితే గరం ఉండే. అది వాడు మైసూర్ పాక్ తింటుండే. ఇదే మైసూర్ పాక్ గరం ఉండే. మైసూర్ పాక్ తిన్నాం, పైనాపిల్ షీరా తిన్నాం. ఎక్కువగా సల్లా కూడా తాగినాం అనుకుంటా. సల్లా ఏమో తాగినాం. టేస్ట్ అయితే మంచిగా ఉండే. ఉండే మైసూర్ పాక్ది. సో ఈ నుంచి మళ్ళీ బయట పోయేటప్పుడు పాన్ ఉంటుంది. పాన్ అయితే మస్ట్ ట్రై. అండ్ పైనాపిల్ షీర్ అయితే కూడా మస్ట్ ట్రై. ఇట్లా పైనాపిల్ పీసెస్ ఇట్లా వస్తూ ఉంటాయి ప్రతి బయటకు. సో అదైతే మస్ట్ ట్రై. వర్త్ ఉండే. అంటే మనం పైసలు పెట్టిందాం. కానీ ముంబైలో మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకాలంటే కష్టం. సో మాటుంగానే దొరుకుతుంది. మొన్న లాస్ట్ టైం కూడా ఆదేశ్వరి వెళ్ళాం. ఆడ కూడా ఫుడ్ మంచిగా ఉండే. సో ఇవన్నీ తిని ఒక సల్లా తాగినాం. మళ్ళీ ఈడైతే తాగింది. ఇక బాటిల్ మీద తాగింది. ఇంటికి వచ్చింది. లేట్ అయింది. నిద్ర వస్తుంది. బాయ్. ఇవాళకి బాయ్ బాయ్.